ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న మీ అందరికీ యేసు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. గమనించండి, ఈ రోజుల్లో చాలామంది దొంగ బోధకులు, దొంగ ప్రవక్తలు యేసు ప్రభు పేరట వచ్చి అద్భుతాలని, స్వస్థతలని, దెయ్యాలను వెళ్ళగొడతామని మోసం చేస్తున్నారు. వాళ్ళల్లో ప్రవీణ్ బెల్లంపల్లి గారు, వారి భార్య, పాల్ పృథ్వీ ఆయన భార్య, అమ్మ తేజ ఆయన భార్య. ఈ రోజుల్లో అమ్మ తేజ అయితే మరీ ఘోరంగా, సౌమ్య దేవుడు నీకు ఉద్యోగం ఇస్తున్నాడంటే ఆమెన్ అని ఆయన భార్య సైడ్ కోరస్. ఇలాంటి దొంగ బోధకులు, దొంగ ప్రవచనాలతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. జాగ్రత్త, దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూడటం లేదనుకుంటారేమో. జాగ్రత్తగా మీరు కూడా గమనించండి ఈ వీడియో చూస్తున్న మీరు. అందుకే యేసు ప్రభు అంటారు మత్తయి సువార్త 7వ అధ్యాయము 22-23లో 22వ వచనంలో అనేకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను మీ పేరట అద్భుతాలు చేయలేదా, స్వస్థతలు చేయలేదా, దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని కొంతమంది వచ్చి యేసు ప్రభు దగ్గర చెప్తే యేసు ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఎప్పుడూ ఎరగలేదు, మీరెవరో కూడా నాకు తెలియదు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని యేసు ప్రభు అంటాడు అని ఒక చక్కని మాట చెప్తాడు. ఈ నా మాటలు విని, అంటే ఏంటి ఆ మాటలు? యేసు ప్రభు మాటలు వినాలి, మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, బాప్తీసం తీసుకొని పరిశుద్ధంగా క్రీస్తు అనే బండపై మన జీవితాన్ని కట్టుకోవాలి. అది యేసు ప్రభుకు కావాల్సింది. అద్భుతాలు, స్వస్థతలు, దెయ్యాలను వెళ్ళగొట్టడం ఇవి కాదు యేసు ప్రభుకు కావాల్సింది. అందుకే యేసు ప్రభు అంటాడు, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి వెళ్ళిపోండి, నేను మిమ్మల్ని ఎరుగను అంటాడు. ఆ రకంగా ఇలాంటి దొంగ ప్రవక్తలు నమ్మి మోసపోవద్దని ప్రభు పేరట తెలియజేస్తూ మీ అందరికీ వందనాలు.